కాపునాడు. అందరికీ నమస్కారం. నా పేరు నగేష్ మూర్తి, సీనియర్ జర్నలిస్ట్. ఇప్పుడు విజయవాడను వణికిస్తున్న బుడమేరు వరదకి సంబంధించి చాలా చర్చలు, ఉపచర్చలు జరుగుతూ ఉన్నాయి. అసలు కారకులు ఎవరు, మూలం ఏమిటి అనే దాని మీద నడుస్తుంది. కొంతమంది వెలగలేరు గేట్లు ఎత్తడం వల్ల జరిగింది, కొంతమంది బుడమేరు గండ్లు పడడం వల్ల జరిగింది, కొంతమంది అధికారులు అప్రమత్తం చేయకపోవడం వల్ల జరిగిందని ఇలాంటి ఆరోపణలు చాలా వస్తుంది. కారణాలు ఏదైనా సరే నిజమైనటువంటి వాస్తవం ఏంటి, అసలు ఒరిజినల్ రీజన్ ఏంటి అనేది ప్రజలు ఎవరు పెద్దగా డిస్కస్ చేయట్లేదు. దీనికి కారణాలు తెలియకపోవడమే. అసలు దీనికి అసలైన కారణం ఏమిటంటే ప్రకృతి విపత్తు. ఇది ప్రకృతి చేసినటువంటి విలయ తాండవం. మొదటగా దానికే ప్రాధాన్యత ఇవ్వాలి. ఎందుకంటే ఈ సమయంలో 1.7% వర్షపాతం ప్రతి సంవత్సరం నమోదవుతూ ఉంటుంది. అంటే వార్షిక వర్షపాత నమోదు చూస్తే 1.7 అంటే 2 సెంటీమీటర్ల లోపులో మాత్రమే ప్రతి ఏడాది ఈ టైంలో వర్షాలు కురుస్తూ ఉంటాయి విజయవాడలో. అలాంటిది 33 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అంటే 33 సెంటీమీటర్ల వర్షం నమోదైతే విజయవాడలోనే కాదు, అలాంటి వర్షం ప్రపంచంలో ఎక్కడ కురిసినా ఆ ప్రాంతం మునిగిపోతుంది. ఇది మినిమం నాలెడ్జ్ లేక చాలా మంది గేట్లు ఎత్తడం వల్ల జరిగింది, గండ్లు పడడం వల్ల జరిగింది, అప్రమత్తం చేయకపోవడం వల్ల జరిగింది. ప్రాణాలు పోవాలని ఎవరు కోరుకోరు, ప్రజలను ఇబ్బంది పెట్టాలని ఏ ప్రభుత్వం అనుకోదు. అలాగే నేను ఇప్పుడైతే ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడం లేదు, కానీ వాస్తవ పరిస్థితులు మాట్లాడాల్సిన పరిస్థితి ఉంది. బుడమేరుకు 33 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యి 45,000 క్యూసెక్ల నీరు వచ్చింది. సాధారణంగా బుడమేరు కెపాసిటీ ఎంత అంటే 15,000 క్యూసెక్లు. కొంతమంది అంటున్నారు ఆక్రమణకు గురవడం వల్ల జరిగిందని. 15,000 క్యూసెక్ల కెపాసిటీ ఉన్నటువంటి బుడమేరు ఒకవేళ ఆక్రమణకు గురైతే 10,000 క్యూసెక్లు వస్తుంది. 5,000 క్యూసెక్లు ఆక్రమణకు గురైంది అనుకుందాం అంచనాగా. అయినా ఇక్కడ 45,000 క్యూసెక్ల నీరు బుడమేరు మీద నుంచి వచ్చింది. మరి 45,000 క్యూసెక్ల నీరు వస్తే ఖచ్చితంగా మునిగిపోతుంది కదా. సో ఇక అధికారులు అప్రమత్తం చేయడం చేయకపోవడం అనే దాని మీద ఒక చర్చ నడుస్తుంది. దీనికి సంబంధించి ప్రిన్సిపల్ సెక్రటరీ సిసోడియా గారు ఆల్రెడీ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. 2 లక్షల కుటుంబాలను తరలించడం అనేది ఎంతవరకు సాధ్యము అనేది. నిజమే, ఏ ప్రభుత్వానికి 2 లక్షల కుటుంబాలని ఏదో పెద్ద ఎత్తున వర్షం వస్తుంది ఇప్పటికిప్పుడు తరలించడం ఎలా కుదురుతుందని ప్రశ్న ఉంటుంది. కానీ చాలా కష్టం. ఎందుకంటే నేను జర్నలిస్ట్గా కొల్లేరు వరదల్లో పనిచేశాను, 2009 వరదల్లో విజయవాడలో పనిచేశాను. కృష్ణలంక మునిగిపోతుందంటే కృష్ణలంకలో ఎవరు కదలలేదు అప్పుడు. అలాగే 2005లో కొల్లేరులో 120 రోజులు నీరు ఉండిపోయింది. 120 రోజులు కూడా కొల్లేరులో ఉన్నటువంటి 145 గ్రామాలకు చెందినటువంటి ప్రజలు ఎవరు బయటకు రాలేదు. బయటకు తరలించడానికి అధికారులు పెద్ద ఎత్తున కృషి చేసినప్పటికీ అసలు ఎవరు బయటకు రాలేదు. మేము ఎలాగే ఉంటాము, మాకు అలవాటు అంటూ చెప్పుకుంటూ వచ్చారు. కొన్ని చోట్ల మీ గ్రామాల్లోకి నీరు వస్తుంది, కృష్ణలంక పరిసర ప్రాంతాల్లో నీరు వస్తుంది, మీరు వెళ్ళండి అంటే వచ్చిన తర్వాత చూద్దామన్నారు. మరి అలాంటిది 30 గంటల పాటు ఏకదాటిగా వర్షం కురుస్తూ ఉంటే ఆ వర్షంలో అధికారులు వెళ్ళి చెప్తే ఎంతమంది వింటారు? ఇవన్నీ పక్కకు పెడితే ఎంతమంది వాతావరణాన్ని, వర్షాలని, ముంపు ప్రాంతాలని ఆ టైంలో మొబైల్స్లో ఫాలో అవుతున్నారు? ఎవరైనా కనీసం వార్తలు చూస్తున్నారు? ప్రజలందరూ యూట్యూబ్ రీల్స్లోను, ఇతర సోషల్ మీడియాల్లోనూ, ఫేస్బుక్లో బిజీగా ఉంటున్నారు తప్ప ఇప్పుడు వర్షం పెద్ద ఎత్తున వస్తుంది, మన ప్రాంతానికి ఏమైనా ముప్పు ఉందని ఎవరైనా వాతావరణ శాఖ కానీ వాతావరణ శాఖ అధికారులు కానీ ఫాలో అవుతున్నారా? లేదనే చెప్పాలి. ఇప్పుడు తప్పు ఒప్పులు ఒకళ్ళ మీద ఒకళ్ళు వేసుకుని రాజకీయాలు చేస్తూ చెత్త మాటలు మాట్లాడుకుంటున్నట్టు చాలా మంది రాజకీయాలకు స్వస్తి చెప్పి ఇది ఒక ప్రకృతి విలయతాండంగా భావించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఒక బాధ్యత కలిగిన జర్నలిస్ట్గా నేను ఏ పార్టీకి సపోర్ట్ చేయట్లేదు, ఎవరిని తప్పు పట్టట్లేదు. కానీ తప్పులుంటే చూపిద్దాం, తప్పులను కూడా చూపిద్దాం. కానీ ఇంత పెద్ద కెలామిటీకి ఎవరిదో ఒక లోపం ఉందని అధికార పక్షం మీద ప్రతిపక్షం పని లేక ఆరోపణలు చేస్తుందని అధికార పక్షం, ఇక్కడ రాజకీయాలు సరికాదు. విలయతాండవం జరిగింది, ఇంత వర్షం నమోదైతే ఇంత పెద్ద ఎత్తున ఇన్ని వేల క్యూసెక్ల నీరు వచ్చి ఒకేసారి నగరం మీద పడిపోతే ఏ నగరమైన ప్రపంచంలో ఏ నగరమైనా మునిగిపోద్ది. ఇది ప్రకృతి విలయతాండవంగా భావించి ఇక నుంచి ఎలాంటి సహాయ కార్యక్రమాలు చేయాలి, ఇక్కడ ప్రజలను ఎలా ఆదుకోవాలి, జరిగిన నష్టం ఎంత, కేంద్రం నుంచి ఎంత తెచ్చుకోవాలి, ప్రభుత్వం ఏ మేరకు సహకరించాలి, స్వచ్ఛంద సంస్థలు ఎంత సహకరించాలి, కార్పొరేట్ సంస్థలు ఎంత సహకరించాలి, ప్రజలు ఏం చేయాలి, దీని మీద డిస్కస్ చేయాల్సిన అవసరం ఉందనేది నా అభిప్రాయం. థ్యాంక్ యూ.
విజయవాడ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్లోని ప్రతి పార్లమెంట్ పరిధిలో కాపునాడు ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు వేరువేరుగా కీర్తిశేషులు మిరియాల వెంకట్రావు స్మారక విద్యాగృహాలు అంటే కాపు విద్యాభవన్ల ఏర్పాటు జరగనుంది. 5వ తరగతిలో ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువు ఆపేసిన పేద కాపు కుటుంబంలోని బాలబాలికలను గుర్తించి కాపు విద్యాభవన్లో చేర్పించి వారిని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దే బృహత్ సంకల్పంతో కాపునాడు ఫౌండేషన్ ఈ విద్యా ఉద్యమాన్ని మొదలుపెట్టింది. మన సామాజిక వర్గ భవిష్యత్ తరాల్ని విద్యార్థులుగా తీర్చిదిద్దేందుకు మీరు ఈ ఉద్యమంలో పాలు పంచుకోండి. కాపు విద్యాభవన్ ని సందర్శించి తగిన సూచనలు సలహాలను తెలియచేయండి. యావత్ కాపు సమాజానికి కాపునాడు ఫౌండేషన్ తరఫున ఇదే మా ఆహ్వానం. సమాచారం సహకారం అన్న నినాదంతో కాపు సమాజ అభివృద్ధిలో మీరు భాగస్వాములు కండి. కాపునాడులో సభ్యులుగా చేరండి, చేర్పించండి. ప్లీజ్ విజిట్ www.kapunaduindia.com. Read Kapunadu Monthly Magazine.